2005-2004 మధ్యలో చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇచ్చేసినటువంటి నినాదం ఇప్పుడు ఇచ్చాడు అభిజిత్ దుప్కే. 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసి చూపెట్టిన దాని పిలుపు ఇప్పుడు ఇచ్చాడు అభిజిత్ దుప్కే. పెదబొద్దింక తల్లిదండ్రులు బయటికి వెళ్ళి వస్తువుల్ని చూడండి, మీ గ్రామాల్లో బడులను బాగు చేసుకుందాం, వీడియోలు పంపితే సోషల్ మీడియాలో పెడతాం, కొత్త పార్లమెంటు ప్రధాని ఇల్లు నిర్మించుకున్నాం, మరి కొత్త స్కూళ్ళు ఎందుకు నిర్మించలేదు అంటూ అభిజిత్ దుప్కే వీడియో సందేశం. ఇది కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. దేశంలో బోలెడన్ని స్కూళ్ళు అప్డేట్ అయినాయి. నాడు నేడు కింద ఆంధ్రప్రదేశ్లో అయినాయి కానీ ఇప్పుడు చేస్తున్నాయి కానీ అదే. నువ్వు అడగాల్సింది బాగు చేసినవేవి బాగు చెయ్యనివేవి అనడు, అంతేగాని ఏది బాగు చేయలేదు అనద్దు. ఈ దేశంలో బోలెడన్ని స్కూళ్ళు బాగుపడ్డాయి. సర్వశిక్ష అభియాన్ అనేటటువంటి పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు పంపించింది. వాటితో స్కూళ్ళ నిర్మాణాలు చాలా చోట్ల జరిగినాయి. జరగని వాటి గురించి బాగు చేద్దామని అడుగుదాం, కానీ జరగలేదు అని చెప్పేసి మనం ముందే జడ్జిమెంట్ ఇచ్చేయడమే ఇక్కడ ప్రమాదకరం. ఇంకోటి, స్కూళ్ళ బాగుకు సంబంధించి ఎప్పుడో పిలుపులు అయిపోయినాయి. కాకపోతే ఇప్పటికీ బాగోని వాటినే చూపెట్టం కాదు, బాగున్న వాటిని కూడా చూపెట్టు. ఈ 15 ఏళ్లలో ఈ 12 ఏళ్లలో మారిన వాటిని కూడా చూపెట్టు. అప్పుడు నువ్వు నిజాయితీ పడు, లేదంటే కేవలం డీప్ స్టేట్ వాడివి అన్నది స్పష్టమైపోతుంది.